ప్రత్యేక సమగ్ర సవరణ తప్పులు లేకుండా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, ఏఎల్ఎంటీలతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని, అన్ని వివరాలను క్రమ పద్ధతిలో డేటా ఎంట్రీ చేసి సమయానికి పబ్లిష్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ వారీగా ఎన్యూమరేషన్ ప్లాన్లు రూపొందించి చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, షిఫ్టింగ్ ఓటర్ల పేర్లను తొలగించాల్సిందిగా సూచించారు. ఈ వివరాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. అదనంగా స్వచ్ఛమైన మరియు ఖచ్చితమైన ఎలక్ట్రోల్ రోల్ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొత్త కార్యక్రమం కాదని, స్వాతంత్ర్యం తర్వాత ఇప్పటి వరకు 8 సార్లు నిర్వహించబడిందని, ప్రస్తుతం 9వ జరుగుతోందని వివరించారు. గతంలో 2002లో ఈ ప్రక్రియ నిర్వహించబడిందని తెలిపారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితాను సవరించి నిర్ణీత తేదీ వరకు ఉన్న ఓటర్ల పేరుతో కొత్త ఫోటోలతో కూడిన జాబితాను ప్రచురిస్తారని, అయితే సమగ్ర కార్యక్రమంలో 2002 ఓటర్ల జాబితాను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. సర్లో ఓటరుగా నమోదు కావడానికి భారతీయ పౌరుడై ఉండాలని, 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలని, సంబంధిత నియోజకవర్గంలో నివాసి అయి ఉండాలని స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సవ్యంగా నిర్వహించేందుకు గాను బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణలు నిర్వహించామని, కుటుంబాల వారీగా ఫోటో మ్యాపింగ్ చేసి ఓటర్ల వివరాల్లో మార్పులు చేర్పులు చేయాలని తెలిపారు. మల్టిపుల్, డూప్లికేట్, చనిపోయిన మరియు షిఫ్టింగ్ ఓటర్ల పేర్లను తప్పనిసరిగా తొలగించాలని ఆదేశించారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటరుగా నమోదైతే వెంటనే వాటిని తొలగించుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 77% పూర్తయిందని, మిగతా పనిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరైనా ఉద్యోగస్తులు ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయని తెలిపారు. ఓటరు జాబితాలో ఖచ్చితమైన మ్యాపింగ్ చేయాలని, బిఎల్ఓలు, సూపర్వైజర్లు జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. ఎక్కడైనా బిఎల్ఓ పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ఎన్నికల డీటీ విజయ్, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, ఏఎంఎల్టీ హాజరయ్యారు.